డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. లగ్నంలో బుధుడు. లగ్నంలో ఎవరికైనా కానీ బుధుడు ఉంటే అందరూ ఏమనుకుంటారంటే చాలా తెలివైనటువంటి వారు, వీరు చాలా యాక్టివ్గా ఉంటారు, జ్ఞానం కలిగినటువంటి వారు, పంక్చువాలిటీ కలిగినటువంటి వారు అనుకుంటుంటారు. కానీ ఏ లగ్నానికైనా కానీ, ఉదాహరణకి ఇక్కడ కన్నిలో ఉచ్చ పొంది బుధుడు ఉన్నారు అనుకుందాం, అయినా కానీ అది లగ్నమే అయినా కానీ ఈ జాతకులు ఉన్నటువంటి సోమరితనం ఎవరికి ఉండదు, అంత సోమరిగా ఉంటారు. కారణం ఏంటంటే బుధుడు పుట్టినటువంటి నక్షత్రం ఏమిటంటే ధనిష్ట నక్షత్రం. ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలు శని కర్మారేషిని కలిగి ఉంటాయి. కాబట్టి వీరికి మ్యారేజ్ అయిన తర్వాత వీరికి వచ్చే భాగస్వామి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు మీనంతో కనెక్ట్ అయితే, 7వ భావంతో కనెక్ట్ అయితే అప్పుడు వచ్చే వాళ్ళు కూడా సోమరిపోతులుగానే ఉంటారు. దాంతోపాటు ఇంకొక విషయం ఏమిటంటే, ఒకవేళ 7వ భావంలోనే బుధుడు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఆ బుధుడు అక్కడ బుధుడుగా ప్రవర్తించకపోగా శని యొక్క ధర్మాలని, శని యొక్క ప్రవర్తన కలిగి ఉంటారు. వచ్చే భాగస్వామి సోమరిపోతుగా, వారికి బెడ్ కాఫీ ఎత్తుకోవాల్సిన బాధ్యత భర్తకు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మందికి ఉన్నా కానీ 7వ భావంలో బుధుడు అంతే అంటే అంతే, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. అంటే అలాంటి జాతకుల్ని మనకి కనెక్ట్ చేస్తాడు భగవంతుడు కర్మ రూపంలో. అయితే బుధుడు ఏ భావంలో ఉన్న పంక్చువాలిటీని వాళ్ళు ఫాలో అవ్వరు. ఉదాహరణకి లగ్నంలో బుధుడు ఉంటే జనరల్గా ఏం చెప్తుంటే, బుధుడు ఏ భావంలో ఉన్న ఆ భావానికి అల్పాయుష్ని ఇస్తారని చెప్తుంటారు. ఇప్పుడు లగ్నంలోనే బుధుడు ఉన్నటువంటి వారందరికీ అల్పాయుష్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒక కుటుంబంలో 4-5 మంది పుడతారు ఒక తల్లికి అనుకుందాం, తల్లి తండ్రికి. అప్పుడు అందరికంటే కూడా తక్కువ ఆయుష్ని కలిగినటువంటి వ్యక్తిగా ఈ జాతకుల్ని పరిగణించవచ్చు. ఉదాహరణకి మీది లగ్నం ఏదైనా కావచ్చు. లగ్నము ఉదాహరణకి మీది తులా లగ్నం అనుకుందాం. తులా లగ్నం అయినప్పుడు అక్కడ ఏ గ్రహం లేదు. కానీ ఈ లగ్నంలో నుండి జస్ట్ 9వ భావంలో బుధుడు ఉన్నారు అనుకుందాం. తులా లగ్నం 9వ భావం మిథునం అవుతుంది, మిథునంలో బుధుడు ఉన్నారు. అప్పుడు అదేమవుతుందంటే 4కి 6 అవుతుంది. 4 అనేది ఏమిటంటే తల్లి నుండి లెక్కేస్తే 6, 1, 4, 5, 6, 7, 8, 9 అంటే ఏమిటి, 6వ భావం అవుతుంది ఇది. అప్పుడు తల్లికి అల్పాయుష్ ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు. అదేవిధంగా తండ్రికి అల్పాయుష్ ఉంది అని చెప్పడానికి అప్పుడు 9వ భావంలో నుండి 6వ భావం లెక్క కడితే 2వ భావంలో కానీ బుధుడు ఎవరికైనా ఉంటే అప్పుడు తండ్రికి అల్పాయుష్ ఉంటుంది అనేది మనము నిర్ధారణ చేయొచ్చు. లేదా 2లో లేదా 4లో కానీ బుధుడున్నా కానీ తండ్రికి అల్పాయుష్ అని చెప్పొచ్చు. ఇక్కడ తల్లికి అల్పాయుష్ అనేసి ఎప్పుడు చెప్తామంటే, తల్లికి అల్పాయుష్ 9వ భావంలో బుధుడున్నా కానీ, లేకపోతే ఇక్కడ 11వ భావంలో బుధుడున్నా కానీ తల్లికి అల్పాయుష్ ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఈ బుధుడు అనే గ్రహం ఏం చెప్తుందంటే అల్పాయుష్ని తెలియజేస్తుంది అనేది మనం చెప్తున్నాం. ఎందుకు అంటే బుధుడు పుట్టిన నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రము. ధనిష్ట నక్షత్రము, స్వాతి, పునరుష నక్షత్రాలు శని కర్మారేషిని కలిగి ఉంటాయి. కాబట్టి బుధుడు ఏ భావంలో ఉన్నా ఆ జాతకులకే అల్పాయుష్ ఉంటుంది. ఒకవేళ మనము భావద్భావ చూసినట్లయితే తల్లికి 6 లేదా 8 భావాల్లో కానీ, లేకపోతే తండ్రికి 6 లేదా 8 భావాల్లో బుధుడు ఉన్నప్పుడు వారికి అల్పాయుష్ని అది నిర్ధారణ చేస్తుంది. ఈ విధంగా బుధుడు ఏ భావంలో ఉన్నా అక్కడ శని పనిచేస్తారు కానీ బుధుడు పనిచేస్తారని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు భావించకండి. దానివల్ల ఉపయోగమే లేదు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు.
ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.